రేగ కాంతారావుపై రేప్ కేసు పెళ్లి ఆశ చూపి సహజీవనం చేసి మోసం చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఓ యువతి ఫిర్యాదు. యూట్యూబ్ ఛానల్ పేరుతో నాకు దగ్గరయ్యారు. 4 ఏళ్లు సహజీవనం చేశాం. 4 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బు అడిగితే బెదిరిస్తున్నారు యువతి ఆరోపణ. కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో రేగ క్వాష్ పిటిషన్. సో ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈయన కథ చూడు, ఈయన భాగవతం, ఈయన కథలు ఇట్లా ఉన్నాయి. ఇక సో ఒక యువతి దగ్గర కోసం వచ్చిందట. ఏంది? ఓ జాబ్ కోసం వచ్చింది. ఓ జాబ్ కోసం వస్తే ఆమె అప్పటికే ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తూ ఉంది. సో నీకు జాబ్ పెట్టిస్తా, అవసరమైతే నీకు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తా, మొత్తం ఖర్చు మొత్తం నేను భరిస్తా అని చెప్పి ఆమె నమ్మవారికి ఆమె ప్లాట్కి రా, మొత్తం మాట్లాడుకుందాం, అన్నీ ఏదాం అని చెప్పి పిలిపించుకున్నాడు. ఇక సో పిలిపించుకున్న తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఆమె కష్టాలు చెప్పింది, నీ కష్టాలు తీరుస్తానని చెప్పి ఈయన అన్నాడు. సో అట్లా ఏమైపోయింది? ఆ విధంగా ఒకరికొకరు దగ్గర అయిపోయారు ఇద్దరు. సో ఒకరికొకరు దగ్గర అయిపోయారు. సో దగ్గర అయిపోయింది, అది సహజీవనం కాడిపోయింది. ఇక సహజీవనం తిరిగిర్రు, షికార్లు చేసిర్రు, రూమ్ పెట్టిర్రు, తిరిగిర్రు. సో ఇక్కడ ఏమంటుంది ఆ అమ్మాయి ఈరోజు? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటా అన్న కారణంతో నేను ఆయనకు దగ్గర అయినా, ఆయన లొంగిపోయినా. సో నన్ను ఈరోజు పెళ్లి చేసుకోవడం లేదు, నన్ను మోసగించిండు, నా దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పి ఈరోజు ఆమె పెద్ద ఎత్తున ఆరోపణ చేసి కేసు పెట్టింది. సో ఇక్కడ విషయం ఏంటంటే స్పష్టంగా చెప్పాలంటే ఈరోజు ఇల్లీగల్ అఫేర్స్ చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు నిత్యం చూస్తున్నాం, నిత్యం వార్తాపత్రికల్లో వస్తూనే ఉన్నాయి, ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకుంటాను కానీ నేను దగ్గర అయినా, సహజీవనం చేసినా, నేను మోసపోయినా, ఇవన్నీ ఏంటండి? మరి మీకు సోయలేదా? తెలియలేదా? మరి మీకు నా మెల్లో తాళి కట్ట అని చెప్పి అనేంత సోయలేదా? మీకు అడిగేంత సోయలేదా? అది ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు తిరగడము, ఇద్దరు కలిసే ఇష్టాప్రకంగా తిరుగుతారు, అన్నీ చేస్తారు. పంచాయతీ వస్తుంది అంటే పైసల కాడ వస్తుంది. ఇక డబ్బుల కాడ పంచాయతీ వస్తుంది. అక్కడ పంచాయతీ వచ్చి ఆడ ముడి పడుతుంది. ఇక చిక్కు, నాకు 2 లక్షలు కావాలి, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వకపోతే నేను కేసు పెడతా. ఈ విధంగానే అమ్మాయి బ్లాక్ మెయిలింగ్. అక్కడి నుంచి ఏంది? అక్కడి నుంచి నీ ఫోటోలు ఉన్నాయి, నా వీడియోలు ఉన్నాయి, నువ్వు ఎక్కువ చేస్తే, ఎక్కువ మాట్లాడితే అవన్నీ సోషల్ మీడియాలో పెడతా అని చెప్పి ఆయన బలవంతం. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇక సో ఇక ఎట్లా దగ్గర అయినాయంటే, ఇక నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇక ఆయన బాధలు, ఆయన కథలు ఆయన చెప్పిండి. ఇక ఆమె మనసు కరిగిపోయి ఈరోజు ఆమె దగ్గర అయింది. ఇప్పుడు ఏమైంది? లాభోదీపం అయింది, మోసపోయింది. సో అప్పటికీ ఆరోగ్యం బాగాలేకపోతే ఈ రేఖాంతారావు ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్ చూస్తాడో ఆయన ఎప్పటికే ఒకసారి 5 లక్షలు, ఒకసారి 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు. సో దానికి సంబంధించిన విషయాలు కూడా ఈయన పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈమె నన్ను మోసం చేసిందని చెప్పి, నన్ను ఇక్కడ డబ్బుల కోసం వేధిస్తుందని చెప్పి ఈయన ఒక కంప్లైంట్ ఇచ్చింది. సో ఆమె కంప్లైంట్ ఇచ్చింది. సో నా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి రేఖాంతారావు ఎఫ్ఐఆర్ కొట్టారని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్ళిపోయింది. సో ఇది